దేశవ్యాప్తంగా జూన్ 1న లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియగా ఇక అన్ని పార్టీ నేతలు ప్రజలు ఫలితాల గురించి వేచి చూస్తున్నారు. మరోవైపు ఇప్పటికే శనివారం సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కాగా గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. అయితే తుది ఫలితాలు జూన్ 4వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే జూన్ 2న సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు గడువు ముగుస్తుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఫలితాల ప్రక్రియను ఆదివారం నిర్వహించింది. ఈ ఫలితాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలే ఆ రెండు రాష్ట్రాల్లో తమ అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. అదే సమయంలో సిక్కింలో అధికారంలో ఉన్న ఎస్కేఎం పార్టీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. 60 లోక్సభ స్థానాలున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల పోలింగ్కు ముందే 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అయితే ఆ 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం. ఇక మిగిలిన 50 స్థానాలకు ఎన్నికలు జరగగా బీజేపీ ఏకంగా 46 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి మళ్లీ అధికారాన్ని సాధించింది. ఇక బీజేపీ మిత్రపక్షమైన కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 5 స్థానాల్లో గెలిచింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 3 స్థానాల్లో గెలిచింది. పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ 2 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 1 స్థానంలో, 3 ఇండిపెండెంట్లు అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించారు. అరుణాచల్ ప్రదేశ్లో విజయం సాధించడంపై స్పందించిన ప్రధాని మోదీ థ్యాంక్ యూ అరుణాచల్ ప్రదేశ్ అని ట్వీట్ చేశారు. ఈ విజయంపై స్పందించిన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు 10 ఏళ్ల అభివృద్ధిని చూసి ప్రజలు భారీ మద్దతు ప్రకటించారని తెలిపారు. అయితే ఏకగ్రీవమైన వారిలో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, డిప్యూటీ సీఎం చౌనా మోయిన్ ఉన్నారు. ఇక సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయానికి వస్తే సిక్కింలో మొత్తం 32 స్థానాలు ఉండగా అధికార ఎస్కేఎం పార్టీ ఏకంగా 31 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. దీంతో అరుణాచల్లో, సిక్కింలో అధికార పార్టీలు ప్రభంజనం సృష్టించి అధికారాన్ని నిలబెట్టుకున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.